హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా టీఎస్పీఎస్సీ నుంచి 127 పోస్టులతో వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 127 పోస్టులతో కంపేర్ చేస్తే ఈరోజు విడుదలైనటువంటి ఈ పోస్టులకి ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అడగలేదు. జస్ట్ డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని, పీసీ గాని, ఎస్ఎస్సి సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, ఆన్లైన్ గాని, ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్ కు పోటీ లేదు, సాటి కారు. అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్. ఫ్రెండ్స్, మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి టోటల్ 133 వేకెన్సీస్లో 39 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలన్నారు. అంతే తప్ప సర్టిఫికేట్ అనేది అడగలేదు. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది మీకు తెలిసి ఉండాలి, వర్కింగ్ అనేదని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఆపరేట్ చేయడం అందరికీ తెలుస్తుంది. అలాగే ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ జాబ్స్కి మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉన్నటువంటి 133 వేకెన్సీస్లో 39 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ అనుకుంటే 52 వేకెన్సీస్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, లేదా మ్యాథమెటిక్స్ అలాగే కంప్యూటర్ సైన్స్లో కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా అని చెప్పేసి బీసీ అన్నారు. అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన డిగ్రీ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా అనేది ఇంజనీరింగ్ ఆఫ్ 3 ఇయర్స్ దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఒక డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఉన్నటువంటి 133 వేకెన్సీస్లో 91 వేకెన్సీస్ అనేవి డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అనేవి మనకి విడుదల కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ నుంచి రావడం జరిగింది. ఈ రూర్కీ అనేటువంటి యొక్క ఐఐటి అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల 12వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మే 11వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. IITR.ac.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 133 వేకెన్సీస్ అనేవి ఆ పర్టికులర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సికి సంబంధించి టోటల్గా 39 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రూప్ సికి సంబంధించి 52 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా డ్రైవర్కి సంబంధించి కూడా కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ డ్రైవర్ పోస్టులు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. డ్రైవర్కి సంబంధించి కూడా గ్రూప్ సి కింద ఒక వేకెన్సీ ఉంది. సో ఎవరైతే నన్ను ఆ విధంగా కామెంట్ చేసి అడగడం జరిగిందో డ్రైవర్ పోస్టులకి సంబంధించి వారు ఈ పోస్ట్కి కుదిరినట్లయితే అప్లై చేయండి. తర్వాత జూనియర్ సూపరింటెండెంట్ అని చెప్పేసి ఒక వేకెన్సీ ఉంది. ఇంకా జూనియర్ సూపరింటెండెంట్ గ్రూప్ పి కింద 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా కోచ్కి సంబంధించి 6 వేకెన్సీస్, ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కలుపుకొని 133 వేకెన్సీస్ని ఇక్కడైతే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి కొన్ని పోస్టులకి ఎంఎస్సి అలాగే ఇతర క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు మిగిలినటువంటి పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా జూనియర్ సూపరింటెండెంట్ అలాగే ఫార్మసిస్ట్ ఈ పలు రకాల పోస్టులకి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 జాబ్స్ని మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులకి. డ్రైవర్ పోస్టులకి వచ్చేసి 10+2 పాస్ అయ్యి దానితో పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అలాగే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్కి సంబంధించి 250 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇంకొక పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకొక 250 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఫీ ఓన్లీ వచ్చేసి ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే 250 రూపాయలు ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, దివ్యాంగ్స్ అలాగే
ఎవరైతే ఆల్రెడీ రూర్కీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్తో పాటు ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ నెల 12వ తేదీలో నుంచి వచ్చే నెల 11వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ అనేది మనకి 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 అలాగే టైర్ 2 అని చెప్పేసి మనకి 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. టైర్ 1 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, బేసిక్ అర్థమెటిక్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి ఏ విధంగా అయితే ఎస్ఎస్సి లాంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. సో తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే సెకండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని సెకండ్ స్టేజ్కి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. జాబ్ ఓరియంటెడ్ రిటన్ టెస్ట్ అనేది సెకండ్ స్టేజ్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మెరిట్ లిస్ట్ ఫర్ ది ఫైనల్ సెలక్షన్ విల్ బీ మేడ్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ సెలక్షన్ అనేది ఏదైతే టైర్ 2 ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఈ యొక్క మెరిట్ లిస్ట్ బేసిస్ ప్రకారమే ఈ యొక్క సెలక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది, లోకల్ లాంగ్వేజెస్లో అయితే ఉండదు. సో కాబట్టి ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ లింక్ని అలాగే ఐఐటి రూర్కీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కుదిరినటువంటి వారు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీలో కనుక టాలెంట్ ఉండి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉన్నట్లయితే ఏ జాబ్స్ అయినా మీరు క్రాక్ చేయగలుగుతారు. సో కాబట్టి మేము లోకల్లో వచ్చేటువంటి జాబ్స్కి మేము ప్రిపేర్ అవుతాము అంటే అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో మీకు తెలిసిన విషయమే, ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేది. కాబట్టి మీరు లోకల్లో వచ్చేటువంటి జాబ్స్తో పాటు మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇలాంటి రేర్గా వచ్చేటువంటి మంచి నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడే మీకు ఈజీగా జాబ్స్ రావడానికి అయితే మీకు ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్కి మిస్ చేయకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. VMR లాజిక్ ఎస్ఐ గాని పీసీ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని VMR లాజిక్స్ కు పోటీ లేదు, సాటి కారు. అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ VMR లాజిక్స్ యాప్.